హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫిగ్మా ప్రోటోటైప్ యూస్ చేసి నావిగేషన్ మెన్యూ యానిమేషన్ ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే ఫోన్ ఉంది కదా, ఫోన్లో iPhone 13 మినీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నావిగేషన్ మెనూని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ రెక్టాంగులర్ తీసుకొని డ్రా చేసుకుందాం. హైట్ వచ్చేసి 65 పిక్సెల్స్. తర్వాత ఈ రెక్టాంగులర్ని మనం ఎడిట్ చేసుకుందాం. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 2 పాయింట్స్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా 2 పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడున్న పాయింట్ని కిందికి మూవ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకుందాం. ఈ పాయింట్ని కిందికి మూవ్ చేసుకొని రేడియస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ కార్నర్ని మనం కర్వ్ టైప్ చేసుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ రేడియస్ని 0 చేద్దాం. పైన పాయింట్ సెలెక్ట్ చేసి 20 పిక్సెల్స్ ఇద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్కి మూవ్ చేసుకుందాం. ఈ రేడియస్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఈ బాటమ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బెండ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా స్మూత్ చేసుకుందాం. ఓకే, కర్వ్ షేప్ రావాలి. ఇక్కడ ఆ టైప్లో స్మూత్ చేసుకుందాం. తర్వాత ఈ కార్నర్స్ని ఇక్కడ మనం రేడియస్ ఎక్కువ ఇచ్చాం కదా, దీన్ని తగ్గిద్దాం. ఇప్పుడు మేక్ ఇట్ 10 or 15 is better. ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాం. నేను అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఐకాన్స్ యాడ్ చేసుకుందాం. నా దగ్గర ఉన్న ఐకాన్స్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తా. ఇక్కడ మీరు చూస్తే నేను ఐకాన్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ కొన్ని చేంజెస్ కూడా చేశాను నేను. ఇక్కడ నేను ఎలిప్స్ కూడా యాడ్ చేసుకున్నా. ఎలిప్స్ లోపల హోమ్ ఐకాన్ యాడ్ చేసుకున్నా. మన డిజైనింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీనికి ప్రోటోటైప్ చేసి స్మార్ట్ యానిమేషన్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈ అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసి కింద తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఒక 3 డూప్లికేట్స్ తీసుకుందాం. మనం ఈ ఫ్రేమ్ నేమ్ని రీనేమ్ చేసుకుందాం హోమ్. అలాగే మనం వీటన్నిటికి కూడా నేమ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఐకాన్కి వచ్చేసి హోమ్ అని ఇద్దాం. దీనికి కూడా హోమ్, టెక్స్ట్ హోమ్. ఇక్కడ మనకు టెక్స్ట్ లేదు. ఓకే, అసెట్స్, అసెట్స్ ఐకాన్ అని మెన్షన్ చేశాను నేను. హోమ్ ఐకాన్, ప్రొఫైల్ ఐకాన్ అండ్ సెట్టింగ్స్ ఐకాన్. ఇప్పుడు ఈ లాస్ట్ లేయర్కి వచ్చేసి బీజీ అని మెన్షన్ చేద్దాం. దీనికి బీజీ గ్రూప్, ఐకాన్ గ్రూప్ చేద్దాం. ఇది మనకి అన్గ్రూప్ చేసుకుందాం, ఇదేం అవసరం లేదు. సెట్టింగ్స్ గ్రూప్, ప్రొఫైల్ గ్రూప్, హోమ్ గ్రూప్, అసెట్స్ గ్రూప్.
నేమ్స్ వచ్చేసి ప్రతి ఒక్క దానికి కరెక్ట్గా ఉండాలి, లేదంటే యానిమేషన్లో మనకి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఫ్రేమ్స్ని డూప్లికేట్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే మనకు టోటల్గా 4 కాపీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు సెలెక్టెడ్ ఐకాన్ ఉంది కదా, దాన్ని అసెట్ వరకు మూవ్ చేసుకుందాం. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ షేప్ని కూడా మనం అసెట్ వరకు మూవ్ చేసుకోవాలి. సేమ్ వే మిగతా రెండిటి కూడా చేద్దాం. ఇప్పుడు ఇది మనం చేంజెస్ చేసాం. ఓకే, ఇక్కడున్న హోమ్ ఐకాన్ని డిలీట్ చేద్దాం. ఓకే, అండ్ అసెట్స్లో ఈ ఐకాన్ని కట్ చేసుకొని ఇక్కడ మనకు సెలెక్టెడ్ ఎలిప్స్ ఉంది కదా, దాంట్లో పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను పేస్ట్ చేసా, దీన్ని సెంటర్లో అలైన్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రోక్ సెలెక్ట్ చేసి 2.5 పిక్సెల్స్ ఇద్దాం. ఇక్కడ వీటికి కూడా 2 ఇద్దాం. అండ్ కలర్ వచ్చేసి వైట్. బ్యాక్ సైడ్ హోమ్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేద్దాం. సేమ్ వే ఈ రెండిటికి కూడా చేద్దాం. చేంజెస్ అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనం అన్ని ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో క్లిప్ కంటెంట్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేమ్స్ అన్నీ చేంజ్ చేసుకుందాం. ఈ ఫ్రేమ్వి అసెట్స్, ప్రొఫైల్, సెట్టింగ్స్. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుందాం. అన్ని ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కాంపోనెంట్ యారో ఉంది కదా, యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ మల్టిపుల్ కాంపోనెంట్స్. ఇక్కడ రైట్ సైడ్లో కంబైన్ యాజ్ వేరియంట్. ఇక్కడ కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకొని ప్రోటోటైప్ ట్యాబ్కి వెళ్ళి అసెట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డ్రాగ్ చేయండి ఈ ఫ్రేమ్కి. ఓకే, ఇక్కడ వచ్చేసి స్మార్ట్ యానిమేషన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఆన్ డ్రాగ్ ఉంది కదా, యాక్చువల్గా అక్కడ ఆన్ క్లిక్ ఉండాల్సింది, బట్ ఇక్కడ ఆన్ డ్రాగ్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే మీరు ఆన్ క్లిక్ యాడ్లో ఉంది. ఇప్పుడు మీరు ప్రోటోటైప్ చేస్తున్నప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ నుండి ఆన్ క్లిక్ వచ్చేసి రిమూవ్ చేసి తర్వాత ఇక్కడ ఆన్ క్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది స్మార్ట్ యానిమేషన్ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రొఫైల్ కూడా సేమ్ అదే చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్లో చెక్ చేయండి, ఏమైనా ఇంటరాక్షన్స్ ఉంటే అవి చూసుకొని మళ్ళీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్ కూడా సేమ్. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఇలానే చేయాలి. ప్రొఫైల్, సెట్టింగ్స్, ఇక్కడ మీరు చూస్తే దీనికి కూడా ఆన్ ట్రాక్ ఉంది. దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ ఆన్ క్లిక్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రోటోటైప్ అయిన తర్వాత ఇంకోసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే ఆన్ డ్రాగ్ ఉంది, దీన్ని కూడా మనం రిమూవ్ చేసి ఆన్ క్లిక్ చేసుకుందాం. ఒకసారి ఫుల్ చెక్ చేసుకుందాం, ఏమన్నా రాంగ్ ఉంటే మనం ఫిక్స్ చేసుకోవాలి. మొత్తం ప్రోటోటైప్ కరెక్ట్గా ఉంది. ఒకసారి మనం ప్లే చేసి చెక్ చేసుకుందాం ఎలా వర్క్ అవుతుంది ఇది అని. ఏదైనా రాంగ్ ఉంటే మనం అప్పుడు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకుందాం, వైట్ కలర్. ఓకే, అండ్ దీనికి డ్రాప్ షాడో యాడ్ చేసుకుందాం. ఇక్కడ డ్రాప్ షాడో ఎఫెక్ట్స్ యాడ్ చేశాను నేను. ఓకే, అండ్
ఎక్స్ వచ్చేసి 0, బ్లర్ వచ్చేసి 8, వై వచ్చేసి -1, అండ్ ఒపాసిటీ వచ్చేసి 10%. ఇక్కడ ఫ్లో స్టార్ట్ చేసి మనం దీన్ని ప్లే చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, ఇది కరెక్ట్గానే పనిచేస్తుంది. బట్ ఇక్కడ మనం కొంచెం మోడిఫికేషన్ చేయొచ్చు. ఈ షేప్ వచ్చేసి కొంచెం కిందికి డ్రాగ్ చేసుకుందాం. తర్వాత మన సెలెక్టెడ్ ఉంది కదా, ఆ సెలెక్టెడ్ వచ్చేసి కూడా కిందికి డ్రాగ్ చేద్దాం. ఇది కొంచెం బెటర్గా ఉంది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే. లేదా మనం ఈ సెలెక్టెడ్ ఐకాన్ సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. మనం దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకోసారి ప్లే చేయాల్సి ఉంటుంది. స్ట్రక్ అయింది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం వేరే ఫ్రేమ్స్ కూడా సేమ్ వే ఇలానే చేంజ్ చేసుకోవాలి. దీని సైజ్ ఒకసారి చెక్ చేసుకుందాం. 64x64 ఉంది. అన్నిట్లో సైజెస్ని అప్డేట్ చేసా. ఇప్పుడు ఈ షేప్ని కూడా కొంచెం మాడిఫై చేసుకుందాం. ఇక్కడ నేను అప్డేట్స్ చేసా. ఈ బీజిని సెలెక్ట్ చేసి ఈ ఫ్రేమ్లో పేస్ట్ చేస్తున్నా. ఓకే, తర్వాత ప్రీవియస్ వన్ని డిలీట్ చేసి దీన్ని అడ్జస్ట్ చేస్తున్నా. ఓకేనా, దీన్ని యువతలకు మూవ్ చేసి ప్రాపర్గా అరేంజ్ చేసుకుందాం. ఓకే, ఈ చేంజెస్ అయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ప్రోటోటైప్ యూస్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ యానిమేషన్స్ని చాలా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.